గొప్ప వ్యక్తి రాత్రులు నిద్ర పట్టట్లేదట. కారణం ఏంటంటే సాతాను సమూహం అంతా వచ్చి ఆ దయ్యాలు ఆయన నిద్రపోనివ్వట్లేదు. విసిగిపోయాడు. ఏం చేయాలో తొయ్యక ప్రార్థన చేశాడు, దేవుడా నువ్వు నా ఇంటికి రా ప్రభు అని. ప్రభు ఆయన ఇంటికి వచ్చాడంట. నన్ను ఎందుకు రమ్మన్నావంటే సమస్య చెప్పాడు. రాత్రి నాకు నిద్ర లేకుండా చేసే సైతాన్లు ఉన్నాయి, వాడు సైన్యముతో వస్తున్నాడు, వాడు నన్ను తెల్లవారు నిద్రపోనివ్వట్లేదు అని. సరే ఇంకా రాత్రి అవ్వాలి గనుక మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి ఒక గదిలో సమయం గడిచింది, రాత్రి అయ్యింది, ప్రభువారు అక్కడే ఉన్నాడు. యథాప్రకారం తలుపులు వేసుకున్నాడు, ఆయన కూడా పడుకున్నాడు. మధ్యరాత్రుల్లో ఎప్పట్లాగా తలుపు కొడుతున్నారు. రోజు పిలిచేవాళ్ళు, రోజు వచ్చేవాళ్ళు, రోజు బాధ పెట్టేవాళ్ళు వచ్చేశారు. ఇప్పుడు ఏం చేయాలి? తనకు తోడుగా పిలిచిన ఆయన ఏం చేసుకోవాలి? యా రండి రండి వచ్చేసింది, నాకు ఎప్పుడు వచ్చేవాళ్ళు వచ్చారండి, ఎప్పుడు నన్ను బాధ పెట్టేవాళ్ళు వచ్చేసారండి, కనుక మీరు రండి అయ్యా అని పిలవాలి. కానీ ఈయనేం చేశాడు? గబగబా వెళ్ళిపోయాడు, తలుపు తీసేశాడు. ఈలోపు రాని వచ్చారు, పట్టుకొని అతన్ని ప్రతిరోజు లాగానే మెసలకుండా ఆయన్ని బాగా తెల్లవారులు బాధ పెట్టారు, భయపెట్టారు, వెళ్ళిపోయారు. తెల్లారి మూలుగుతూ, ప్రభువా మార్తమలాగా నీకు చింతలేదు ప్రభు, నన్ను కాపాడలేదే అన్నాడంట. ప్రభు అన్నారు, నన్ను ఇక్కడ ఉన్నావు కనుక నేను ఇక్కడే ఉన్నాను అన్నాడంట. ఇల్లు నీది, నువ్వేమన్నా చెయ్యి, నన్ను బతికిచ్చినా ఏం చేసినా ఇక మన ప్రయత్నాలు అయిపోయి నాకు అంటాం, దేవుడా బతికితే బతుకుతా, చంపేతే ఆపద కేకలు, ఆపద మాటలు, ఆపద మొక్కులు చాలా వస్తాయి. ప్రభుకు అప్పగించాడు. ఆ రోజు గడిచింది, సాయంత్రం అయ్యింది, తెల్లారి ఎప్పట్లాగా మళ్ళా ఆయన పడుకున్నాడు. ఇప్పుడు మరలా టైం అయ్యింది, రాని వచ్చారు, తలుపు కొడుతున్నారు. ఇప్పుడు ప్రభువారు వెళ్ళి తలుపు తీసి నుంచున్నాడు. అంతే. వాళ్ళు ఎప్పట్లాగా ఏమై ఆలస్యం చేసేవేంటి అని ఎప్పుడైతే యేసు ప్రభు నుంచొని ఉన్నాడో ఆ సైతాను తలకాయ దించుకొని పరారైపోయాడు, పారిపోయాడు. ఆమేన్. చెప్పలు కూడా దేవుని మహిమపడదాం. మన హృదయాల్లో, మన కుటుంబాల్లో భయపెట్టే రోగాలు కానీ, బాధలు కానీ, సైతాను కానీ, శోధనలు కానీ జయించాలి అంటే మన ప్రభుని ఏం చేయాలి? ఆహ్వానించాలి.